హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ రెసిపీ. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికి ఆవాలు, జీలకర్ర తీసుకొని, పచ్చిమిర్చి, కొత్తిమీర తీసుకొని, ఆనియన్స్ చిన్నగా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని, కొంచెం ధనియాల మసాలా తీసుకోవాలి. తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుందాం. కొంచెం పసుపు తీసుకుందాం. టేస్ట్కి సరిపడా సాల్ట్, మిర్చి పౌడర్, తర్వాత 3 ఎగ్స్ తీసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఇందులో జీలకర్ర, ఆవాలు ఇందులో వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఇందులో కొంచెం కొంచెంగా పూర్తిగా వేసుకొని పచ్చివాసన వెళ్ళే వరకు చూడండి, ఈ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర యాడ్ చేసుకుందాం. మీ దగ్గర మెంతి ఉంటే కొంచెం మెంతి కూడా యాడ్ చేసుకో. మెంతి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది పూర్తిగా పచ్చివాసన వెళ్ళే వరకు మంచిగా వేపుకోవాలి. ఇలా వేపుకున్నాక ఇందులో మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న పసుపు ఇందులో యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్నాక కొంచెం కలుపుకొని తర్వాత ఇందులో మనం తీసుకున్న మిర్చి పౌడర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇందులో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్ మునిగే వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం తీసుకున్న 3 ఎగ్స్ ఇందులో ఒక్కొక్కటిగా ఇలా కొట్టి పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత దీనిని గ్యాస్ స్లిమ్లో పెట్టి ప్రాసెస్ చేసుకోవాలి. మనం వెంటనే ఎగ్స్ని కలపకూడదు. ఎగ్స్ని కలపడం వల్ల పూర్తిగా ఆనియన్ అది మిక్స్ అయిపోతుంది. నేను చూపించే విధంగా చూడండి, ఈ విధంగా చేయండి. ఇలా చేయడం వల్ల కర్రీ చూడడానికి బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. చూడండి, టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.